హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే మనకి జూన్ 5 నుండి ఉంటాయని ఇప్పటికే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే మనకి రోజుకి 3 అవర్స్ ఒక వీడియో పాలిటీ అయితే, ఒక వీడియో హిస్టరీ, ఒక వీడియో మనకి స్టాండర్డ్ జీకే, ఇలా మనకి 3 అవర్స్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే చాలామంది నేను కంటిన్యూస్గా వీడియో చేయాలా లేకపోతే అవర్లీ వైజ్గా వీడియో చేయాలంటే అవర్లీ చేయాలనేసి చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి మనకి మార్నింగ్ 9 గంటలకి పాలిటీ వస్తుంది, అదే మధ్యాహ్నం 2 గంటలకి హిస్టరీ, ఈవినింగ్ 5 గంటలకి ఏంటంటే స్టాటిక్ జీకే. ఇలా మనకి 3 అవర్స్ 3 డిఫరెంట్ సబ్జెక్ట్ మనం చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్ని సబ్జెక్టులు కవర్ చేయడం కూడా ఉంటుంది. సో మనకున్న టైం తక్కువ రోజులే, మనకి ఈరోజు 15th కాబట్టి 20 రోజులే, మనకి 20 రోజులు టైం తీసుకోండి. లాస్ట్ 5 డేస్ ఇంకా మీరు ఆ టెన్షన్లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అవుతుంది, లేకపోతే టెన్షన్లో చదివేదే ఉండదు. ఇక్కడ చూడండి, ర్యాపిడ్ రివిజన్లో కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాను. కంప్లీట్గా డైలీగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీగా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే మనకి టైం అయితే అవుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కవర్ చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా బిట్స్ అని మనం చూడడానికి అవుతుంది. కాబట్టి ఎక్కువ బిట్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. తెలుగు మీడియం కూడా నేను తెలుగులో, అది ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తెలుగు మీడియం అయినా ప్రాబ్లం లేదు. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరైనా అడుగుతున్నారు అండి. తెలుగులో కూడా దాన్ని డ్రాఫ్టింగ్ కమిషన్ అని చెప్తారు. డ్రాఫ్టింగ్ కమిషన్కి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. సో ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. ఇక 1 by 1 చూసినట్లయితే మనకి డ్రాఫ్టింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అనే యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇక్కడ చెప్తాను. ద డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ద కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఎప్పుడు ఫామ్ అయిందండి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది? ఆగస్టు 29, 1947 అనేది మనకి ఈ డ్రాఫ్టింగ్ కమిషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అయితే మీకు క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు అనేది కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇదే డేట్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి దగ్గరలో ఉంది. ద టాస్క్ కాన్స్టిట్యూషన్ ఇట్ వాజ్ చైర్డ్ బై డాక్టర్ అంబేద్కర్. ఎంతమంది ఉండాలంటే 7 మెంబర్స్ ఉండేవాళ్ళండి. డ్రాఫ్టింగ్ కమిషన్లో ఎంతమంది ఉండేవాళ్ళంటే 7 మెంబర్స్. ఫస్ట్ చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్, ఎన్ గోపాలస్వామి అయ్యంగారు, నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సదుల్లా, ఎన్ మాధవరావు. ఇప్పుడు ఎన్ మాధవరావు ప్లేస్లో ఏమైందంటే బిఎల్ మిత్రాని రీప్లేస్ చేయడం జరిగింది డ్యూ టు హెల్త్ రీజన్ వల్ల. నెక్స్ట్ టీటీ కృష్ణమాచారి, ఇతను కూడా మనకి రీప్లేస్ చేయడం జరిగింది. ఎవరంటే మనకి కెతానియా ప్లేస్లో మనకి రీప్లేస్ అయితే చేయడం జరిగింది. టోటల్గా మనకి ఎంతమంది ఉన్నారంటే డ్రాఫ్టింగ్ కమిషన్లో మనకి 7 మెంబర్స్ ఉండేవాళ్ళు. D7 అని గుర్తుపెట్టుకోండి. D7 అంటే డి అంటే డ్రాఫ్టింగ్, 7 అంటే 7 మెంబర్స్. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోండి, డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ విచ్ హ్యాడ్ ద టాస్క్ టు ప్రిపేర్ ద డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అగైన్ సేమ్ క్వశ్చన్ అండి. మీకు డ్రాఫ్టింగ్ అని కనిపిస్తే 99% మీకు ఆన్సర్ ఏమవుతుందంటే బిఆర్ అంబేద్కర్ అయితే అవుతుందండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? మీకు డ్రాఫ్టింగ్ అని కనిపించిందంటే మీ మైండ్లో ఒకటే గుర్తు రావాలి, అది బిఆర్ అంబేద్కర్. ఈ డ్రాఫ్టింగ్లో మనకి చూసినట్లయితే ఎంతమంది ఉండేవాళ్ళంటే 7 మెంబర్స్ ఉండేవాళ్ళు. వాటికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫార్మ్డ్ డ్రాఫ్టింగ్ కమిటీ టు ప్రిపేర్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు మనకి ప్రిపేర్ చేశారు అంటే 29th August 1947 అండి. సో 29th August. ఇక్కడ చూడండి ఆప్షన్లో ఏముంది, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్, 29th August 1947. ఒక్క డ్రాఫ్టింగ్ కమిషన్ యొక్క డీటెయిల్స్ మీరు నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో డ్రాఫ్టింగ్ కమిషన్లో మనకి మెంబర్ కాని వాళ్ళని చూడండి. సయ్యద్ మహమ్మద్ సదుల్లా ఉన్నారు,
ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ ఉన్నారు, అదేవిధంగా కే మున్షి కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూసినట్లయితే ఆప్షన్ డి యువర్ ఆన్సర్. సో ఠాకూర్ అనే ఒక పర్సన్ మనకి డ్రాఫ్టింగ్ కమిషన్లో లేరు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. విచ్ కమిటీ రికమెండేషన్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ బి ఇంక్లూడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఎవరు సిఫార్సుల మేరకు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకురావడం జరిగిందని అడుగుతున్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ గుర్తు రాగానే మీకు వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలంటే స్వరణ్ సింగ్ గుర్తు రావాలండి, సర్దార్ స్వరణ్ సింగ్. మనకి సర్దార్ స్వరణ్ సింగ్ చూసినట్లయితే ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. మనకి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ ఇన్క్లూజన్స్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఓకేనా, 11 ఫండమెంటల్ డ్యూటీస్. మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని సెపరేట్ టాపిక్ వస్తుంది, అక్కడ ఇన్ డీటెయిల్గా చెప్తాను. అయితే మనకి ఏ ఇయర్ అంటే 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకురావడం జరిగింది. ఎవరు సిఫార్సుల మేరకు అంటే స్వరణ్ సింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద కన్సిడర్ యాజ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పొలిటికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా బై యూనిఫైయింగ్ 562 ప్రిన్సిపల్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ? ఎవరు అండర్లో మనకి 562 మనకి ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నీ ఉండేయండి. అప్పుడు ప్రిన్సిపల్ స్టేట్స్ స్టార్టింగ్ మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన టైంలో ప్రిన్సిపల్ స్టేట్స్ అని ఉండేవండి. ఆ ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఎవరు ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరు కంట్రోల్ చేశారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అతను పుట్టినరోజు సందర్భంగా October 31 చూసినట్లయితే రాష్ట్రీయ ఏక్తా దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. రాష్ట్రీయ ఏక్తా దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆర్టికల్ 370 అనేది చూసినట్లయితే ఆర్టికల్ 370 అనేది రద్దు జరిగింది. మనకి ఎప్పుడు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఆర్టికల్ 370 ద్వారా ఆ ఆర్టికల్ 370 ఏం చేస్తారు, అబాలిష్ చేస్తారు. రద్దు చేయడం వల్ల ఏమైందంటే ఎప్పుడు అంటే October 31న మనకి రద్దు చేయడం జరిగిందండి. ఇది అంతా ఇంటర్లింక్డ్ బిట్. October 31 అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అండి. అదే రోజున రాష్ట్రీయ ఏక్తా దివస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే రోజున ఏం చేశారు అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏం చేశారు, ఆర్టికల్ 370 అబాలిషన్ అనేది ఆ రోజు జరిగింది October 31. August 5, 6 తేదీల్లో మనకి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మనకి October 31న మనకి అమలు చేయడం జరిగింది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్? మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఎవరని అడుగుతున్నారండి. ఫైనాన్షియల్ మినిస్టర్ చూడండి, ఆర్కే షణ్ముఖం శెట్టి, మనకి లిక్విడ్ అలీఖాన్, సిడి దేశ్ముఖ్, జాన్ మతాయ్. చూడండి ఇక్కడ షణ్ముఖం శెట్టి మనకి చిట్టాపద్దులు అంటారు కదా, చిట్టాపద్దులు దేనికి సంబంధించండి, డబ్బులు ట్రాన్సాక్షన్స్ కోసం అండి. చెట్టి అని గుర్తొస్తే షణ్ముఖ శెట్టి అని గుర్తొస్తే అంటే మీకు చిట్టాపద్దులు గుర్తు రావాలి, అది ఫైనాన్షియల్ మినిస్టర్ అని గుర్తు రావాలండి. మొట్టమొదటి ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. నెక్స్ట్ జాన్ మతాయ్ ఎవరు అంటే మొట్టమొదటి రైల్వే మినిస్టర్ ఎవరు అంటే జాన్ మతాయ్. ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఏజ్ యువర్ ఆన్సర్ అండి, ఆర్కే షణ్ముఖం శెట్టి. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్ డిఫైనింగ్ ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ? ఏ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పడం జరిగింది అంటే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అండి. ఏ యాక్ట్? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వల్ల చూడండి మనకి ద బ్రిటిష్ పార్లమెంట్ డిఫైనింగ్ ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ద ఇండియన్ సెలబ్రేటెడ్? మనకి ఫస్ట్ గణతంత్ర దినోత్సవం ఏ రోజున సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఏ ఇయర్ అంటే 1950 Jan 26న మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1950 Jan 26 ఫస్ట్ రిపబ్లిక్ డే. ద కంట్రీ మార్క్స్ ది సెలబ్రేటెడ్ దిస్ డేట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినందువలన రిపబ్లిక్ డేని January 26వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ది ఇండిపెండెంట్ ఇండియా ఇట్ వాజ్ సెటప్ అండర్. మనకు చూడండి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా.
మనకి రాజ్యాంగం కోసం రాసుకోవడానికి ఏ ప్లాన్ ద్వారా మనం రాసుకున్నాము అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి. 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు వచ్చిందంటే 24th March 1946 అండి. 24th March 1956. దీనిలో మనకి 3 మెంబర్స్ అయితే ఉన్నారండి. ఆ 3 మెంబర్స్ కోసం కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఎవరంటే లారెన్స్ ఒకరు, అదేవిధంగా మనకి క్రిప్స్ ఒకరు, తర్వాత అలెగ్జాండర్ అండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్గా లారెన్స్ ఫస్ట్, ఎల్ అంటే లారెన్స్, ఏ అంటే అలెగ్జాండర్, అదేవిధంగా సి అంటే క్రిప్స్ అండి. 1946 March 24th ఏమొచ్చిందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఢిల్లీకి రీచ్ అవ్వడం జరిగింది. అందులో ఉన్న 3 మెంబర్స్ అడుగుతున్నారండి. ఆ 3 మెంబర్స్లో ఫస్ట్ ఎల్ అంటే ఎవరంటే లారెన్స్, ఏ అంటే అలెగ్జాండరు, సి అంటే క్రిప్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా లాక్. నెక్స్ట్ మనకి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియా డిక్లేర్డ్ యాజ్ ఎ రిపబ్లిక్. ఎప్పుడు మనం గణతంత్రంగా డిక్లేర్ చేసుకున్నాము అంటే 1950. గణతంత్రం ఎప్పుడంటే 1950 Jan 26 కదా, కాబట్టి రిపబ్లిక్ డే అప్పుడే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెంట్. మనకి ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎవరంటే ప్రెసిడెంట్గా ఉన్నారంటే చూడండి ఇక్కడ. ఫస్ట్ మీకు కొన్ని డేట్లు చెప్తానండి. December 9 ఒకటి, December 11 ఒకటి, December 13 అండి. ఫస్ట్ తాత్కాలికంగా ఎవరంటే December 9 మీటింగ్కి ఎవరున్నారంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా అండి. 11కి వచ్చేసరికి మనకి ఏమొచ్చారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ ప్రెసిడెంట్గా అయిపోయారండి. తాత్కాలికంగా ఎవరున్నారంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఉండేవాళ్ళు. December 13 ఏమైందంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఆసియాలు లక్ష్యాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 డేట్లు కూడా మీకు ఇంపార్టెంట్. December 9 తాత్కాలిక ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. December 11 పర్మనెంట్గా ఎవరున్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. December 13 చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ ఆసియాలు లక్ష్యాలు అనే తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ సచ్చిదానంద్ సిన్హా వాజ్ అపాయింటెడ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ 9th December 1946. 11th December 1946 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద పర్మనెంట్ ప్రెసిడెంట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ద యాక్టర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ ఇండిపెండెంట్ క్లియరా? క్వశ్చన్లో క్లియర్గా చూడండి, ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఉంది కాబట్టి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడంటే మీకు ఆల్రెడీ 29th August 1947. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. హూ చైర్డ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మీటింగ్ ఎవరండి? ఫస్ట్ మీటింగ్ అంటే ఎప్పుడు జరిగింది? December 9 జరిగింది. కాబట్టి దానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. Who among the given known as the calligrapher of Indian Constitution. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ప్రేమ్ బిహార్ నారాయణ రజత్ అనే పర్సన్ అనేవాళ్ళు రాయడం జరిగిందండి. కాలిగ్రఫీ అంటే ఎవరైతే రాసేవారిని ఏమంటారంటే కాలిగ్రఫర్ అంటారు. భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు అంటే ప్రేమ్ బిహార్ నారాయణి రజిత్ ఈజ్ నోన్ యాజ్ ద కాలిగ్రఫర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియరా? నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిపబ్లికన్ బికాజ్. ఎందుకు అంటే మనకి రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరు చూడండి, మన రిపబ్లిక్ అంటే ప్రజల చేత నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోవాలండి. దాన్నే మనం ఏమంటామంటే రిపబ్లిక్ అని అంటాం. రిపబ్లిక్ అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ప్రజల చేత ఎన్నుకోవడాన్ని మనం ఏమంటామంటే రిపబ్లిక్ అంటామండి. ఇక్కడ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ప్రొవిజన్ ఫర్ ఎలక్టెడ్ పార్లమెంటా, ఏ రైట్ బిల్ హ్యాస్ బిన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్టా, ప్రొవిజన్ ఆఫ్ అడల్ట్ సఫరింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ నో హెరిడిటీ కాంపోనెంట్. మనకి వారసత్వంగా వచ్చే అధికారం కాదు కదా రిపబ్లిక్ అంటే. సో కాబట్టి మనకి
ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ డి అనేది అవుతుంది, బికాజ్ ఇట్ హ్యాస్ నో హెరిడిటీ కాంపౌండ్. ఇక్కడ చూడండి, నో హెరిడిటీ కాంపౌండ్ అంటే వారసత్వంగా వచ్చేది కాదు. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ద రీజన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు బి రిపబ్లిక్ ఇస్ దట్. ఎందుకంటే ప్రొవైడ్స్ ఫర్ ఎలక్టెడ్ పార్లమెంట్. మనకి రిపబ్లిక్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రిపబ్లిక్ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డాలి, వాళ్ళని గణతంత్రం. రిపబ్లిక్ అంటే గణతంత్రం అంటాం. ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకోబడే వాళ్ళని ఎన్నుకోబడాలి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఆప్షన్ యాజ్ నో హెరిడిటీ ఎలిమెంట్. చూడండి ఇక్కడ యాజ్ నో హెరిడిటీ ఎలిమెంట్, వారసత్వంగా వచ్చే అధికారం అయితే కాదు. నెక్స్ట్, హూ వాజ్ ద మెయిన్ డ్రాఫ్టర్ ఆఫ్ ఆర్టికల్ 370. ఎవరంటే మనకి అప్పుడు గోపాలస్వామి అయ్యంగారు అండి. గోపాలస్వామి అయ్యంగారు అప్పుడు ఆర్టికల్ 370. సో దాన్ని ఎప్పుడు రద్దు చేశారు అంటే 2019 అక్టోబర్ 31న మనకి ఏంటంటే దీన్ని ఏం చేశారు అంటే పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 370 ఏమవుతుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉండేది, స్పెషల్ ప్రావిజన్స్ ఉండేవి. దాన్ని 2019 అక్టోబర్ 31న మనకి రద్దు చేయడం అయితే జరిగింది. ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టారు అంటే ఆగస్ట్ 5వ తేదీ 6వ తేదీ అండి. ఓకేనా. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇప్పటికే చెప్పడం జరిగింది, December 13. చూడండి మీ అందరికీ ఇక్కడ December 13 ఉంది. అది ఎప్పుడంటే 1946. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, December 9, 11, 13 ఈ 3 డేట్లు కూడా ఎప్పుడంటే 1946. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ డేట్ ఇస్తాడు, ఇయర్ మారుస్తున్నాడు. చూడండి, 13th December 1946. క్లియరా. 9th అయితే తాత్కాలిక సమావేశం, ఇక్కడ సచ్చిదానంద్ సిన్హా. 11th అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్. 13 అయితే లక్ష్యాలు తీర్మానాలు ఆబ్జెక్ట్ రెజల్యూషన్ ఎవరు తీసుకొచ్చారంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ 3 బిట్లు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రెజెంటెడ్ ఆబ్జెక్ట్ రెజల్యూషన్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే సింపుల్గా ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ. సి ఆప్షన్. బిఫోర్ ద ఫార్మింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాజ్ ప్రపోజ్డ్ ఎవరండి, సింపుల్ జవహర్లాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ రాగానే మీకు గుర్తు రావాల్సింది జవహర్లాల్ నెహ్రూ. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ డిబేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ సైన్డ్. చూడండి, మనకి కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. అప్రాక్సిమేట్లీ చూసినట్లయితే 3 years అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3 years అనేది అవుతుంది. ఆప్షన్ 3 years అనేది అవుతుంది. డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ టు ఫోర్స్. ఎప్పుడు మనకి అమలులోకి వచ్చిందంటే చూడండి ఇక్కడ 1949 November 26 అండి. అదేవిధంగా 1950 Jan 26 అండి. 1949 November 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందండి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన డేట్ ఏంటంటే 1949 November 26. 1950 Jan 26 ఏంటంటే భారత రాజ్యాంగము అమలులోకి రావడం జరిగిందండి. సో November 26న కాన్స్టిట్యూషనల్ డేగా కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. Jan 26న రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు ఈ క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ అని అడుగుతున్నాడు. ఎప్పుడు వచ్చిందంటే 1950లోకి వచ్చింది. కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే 1950. నెక్స్ట్ మనకి డాష్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ అండ్ ఎనాక్టెడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు చూడండి. అడాప్ట్ చేసుకున్నది ఎప్పుడు అంటే 26th November 1949 అండి. క్లియరా. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు వచ్చిందంటే అమల్లోకి వచ్చిందంటే Jan 26, 1950. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు వచ్చిందంటే 1950లో వచ్చింది. నెక్స్ట్ వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ 1949 November 26. కాబట్టి ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా.
ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ ఎవరంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూకే ఇతర దేశాలతో బాగా మంచి సంబంధాలు ఉండేవి కాబట్టి ఆప్షన్ సి ఇది ఆన్సర్ అండి. సో బల్దేవ్ సింగ్ చూసినట్లయితే మనకి డిఫెన్స్ మినిస్టర్ అండి మనకి. అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఇవన్నీ కూడా తెలుసు. అయితే మీకు చూడండి మొట్టమొదటి దీనిలో చూసినట్లయితే ఎంతమంది మినిస్టర్స్ ఉండేవాళ్ళు అంటే 14 మెంబర్స్ మినిస్టర్స్గా ఉండేవాళ్ళండి. 14 మెంబర్స్. ఆ 14 మెంబర్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ చూడండి. జవహర్లాల్ నెహ్రూ చూసినట్లయితే మనకి ప్రైమ్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, అదేవిధంగా ఫారెన్ మినిస్టర్ అండి. సర్దార్ పటేల్ చూసినట్లయితే హోమ్ మినిస్టర్ అండి. హోమ్ అండ్ ఇన్ఫర్మేషన్, హోమ్ అండ్ ఐటీ. రాజేంద్ర చూసినట్లయితే ఇలా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు అంటే మన ఫాదర్స్ మ్యాక్సిమం ఫార్మర్స్ కాబట్టి ఫుడ్ అండ్ అగ్రికల్చర్స్. బాబు మన బాబులు ఫార్మర్స్ కాబట్టి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని గుర్తుపెట్టుకోండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ కాబట్టి మౌలానా అబుల్ కలాం ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను జన్మదినంగా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు అంటే నవంబర్ 11 అండి. నవంబర్ 11 చూసినట్లయితే నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎవరు జన్మదిన దినం అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను ఎవరు అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. నెక్స్ట్ మనకి జాన్ మతై చూసినట్లయితే రైల్వే మినిస్టర్ అండి. జాన్ మతై రైల్వే మినిస్టర్ జాన్ మతై. అదేవిధంగా సర్దార్ బల్దేవ్ సింగ్. బల్దేవ్ అంటే బలంగా ఉండాలి కాబట్టి రక్షణ మనం రక్షించాలంటే కొంచెం బలంగానే ఉండాలి కదా. సర్దార్ బల్దేవ్ సింగ్. తర్వాత లేబర్ మినిస్టర్ ఎవరు అంటే జగజ్జీవన్ రామ్ అండి. ఓకేనా, జగమంతా ప్రజెంటు కార్మికులు లేకపోతే ఈ ప్రపంచమే లేదండి. ప్రతి దగ్గర ఒక వర్క్ జరగాలంటే ఖచ్చితంగా కార్మికులు ఉన్నారు కాబట్టి జగమంతా ఉన్నారు కాబట్టి జగజ్జీవన్ రామ్ అని గుర్తుపెట్టుకోండి, లేబర్. నెక్స్ట్ సిహెచ్ బాబా చూసినట్లయితే కామర్సు. రఫీ అహ్మద్ కిద్వాయి చూసినట్లయితే కమ్యూనికేషన్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే ఈ 14 మందిలో ఒకే ఒక లేడీ ఎవరు అంటే రాజకుమారి అమృత్ కౌర్ అండి. రాజకుమారి అమృత్ కౌర్. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్. అదేవిధంగా ఆర్కే సన్ముఖం శెట్టి అంటే మనకి చిట్టపదులను గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్. తర్వాత ఎస్పి ముఖర్జీ చూసినట్లయితే ఇండస్ట్రీస్ అండ్ సప్లై. ఎన్వి గాడ్గిల్ గనులు కాబట్టి వర్క్స్ అండ్ మైన్స్ అని గుర్తుపెట్టుకోండి, వర్క్స్ మైన్స్ అండ్ పవర్. ఈ విధంగా ఈ 14 మందిని గుర్తుపెట్టుకోండి. మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ 14 మంది. ఇక్కడ చూడండి 29th క్వశ్చన్. హూ వాజ్ ద ఇండియన్ ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ లేబర్? ఎవరండి? జగజ్జీవన్ రామ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ వర్ ప్రెజెంట్ ఒరిజినల్లీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. మనకు చూడండి 395 ఆర్టికల్స్ అనేవి స్టార్టింగ్ అయితే ఉండేయండి. అందులో మనకి అరౌండ్ 250 వరకు ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే మనకి 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఉంది కదా, దాని నుండి తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ వర్ ప్రెజెంట్ ఒరిజినల్లీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉండేవి. ఎన్ని పార్ట్స్ ఉండేవి అంటే ఇక్కడ చూడండి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, అదేవిధంగా 22 పార్ట్స్ అండి. సో ఇప్పుడైతే ఇవి మారిపోయాయి. మనకి ఎగ్జామ్లో దీని గురించి కూడా అడుగుతున్నాడు 395. అట్ ద టైమ్ ఆఫ్ అన్చైన్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ఎన్ని చాప్టర్స్ అంటే 22. ఇప్పుడే మాట్లాడుకున్నాం 22 అని. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద 26th January కాల్డ్ ఇండియన్ బిఫోర్ 1947? మనకి 1947కు ముందు 26th Januaryని ఏమని పిలుచుకునే వాళ్ళం అంటే ఇండిపెండెన్స్ డేగా మనం పిలుచుకున్నామండి. ఎందుకు అంటే మనకి పూర్ణ స్వరాజ్ 1929, 1930 టైంలో మనకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షంలో మనకి ఒక మీటింగ్ జరగడం జరిగిందండి, పూర్ణ స్వరాజ్ అని. అప్పుడు మనం 26th Januaryన ఇండిపెండెంట్ డేగా పూర్ణ స్వరాజ్ అని సెలబ్రేట్ చేసుకున్నాం. సో అందువల్లనే మనకి 26th January రిపబ్లిక్ డేగా కూడా మనకి 26th Novemberన కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయినా మనం 26th January వరకు ఎందుకు తీసుకొచ్చాము అంటే
1947 ముందు 26 జనవరిని ఇండిపెండెన్స్ డేకి పూర్ణ స్వరాజ్యగా చెప్పుకున్నాం కాబట్టి ఆ డేట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి 26 జనవరిన మనం రిపబ్లిక్ డేని ఆ రోజే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి ఆ రోజున మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఇండిపెండెంట్ ముందు అంటున్నాడు. ఇండిపెండెంట్ ముందు మనం ఏ డేగా సెలబ్రేట్ చేసాము అంటే పూర్ణ స్వరాజ్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసాం. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. క్లియరా మీకు? ఇక్కడ చూడండి, ఒక చిన్న లాజిక్ ఉందండి. 1929 టైంలో మనకి లాహోర్ సమావేశంలో మనకి రావి నది దగ్గర పూర్ణ స్వరాజ్ అనే ఒక తీర్మానాన్ని మనం పూర్ణ స్వరాజ్ అనే తీర్మానం తీసుకున్నామండి. ఇప్పుడు జాన్ 26న రిపబ్లిక్ మనం పూర్ణ స్వరాజ్ డేగా ఏం చేసాము అంటే ప్రకటించడం జరిగింది. అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. బ్రిటిష్ వాళ్ళకి నచ్చకుండా మనకి ఏం చేశారు, నచ్చకపోవడంతో మనకి ఇండిపెండెంట్ అనేది ఆగస్టు 15నే రావడం జరిగింది. 26కి ఏది ఇంపార్టెంట్ లేదండి. అప్పుడు ఏం చేస్తారు అంటే 1926 నవంబర్ రాజ్యాంగం రాయబడిన 1950 జాన్ 26న రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఆ 26న జనవరికి ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత. అది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏముందంటే బి ఇస్ యువర్ ఆన్సర్ అండి. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ విచ్ హెల్డ్ ఆన్ ద December 9, 1946? కళ్ళు మూసుకొని చెప్పవచ్చు డాక్టర్ సచ్చిదానంద సిన్హా అని. ఎందుకు అంటే మీకు చెప్తున్నాను, 9, 11, 13 ఇది December 9 జరిగింది. December 9 జరిగిందంటే ఖచ్చితంగా డాక్టర్ సచ్చిదానంద తాత్కాలికంగా అధ్యక్షుడిగా ఉన్నాడు. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. తర్వాత ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇండియా వాజ్ హెల్డ్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ చూసినట్లయితే మీకు December 9 అండి. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. అంతే. చిన్న బేసిక్ పాయింట్స్ నేర్చుకుంటే క్వశ్చన్లు అన్నీ చెప్పేసి చూడండి. వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆర్గనైజ్డ్? ఎప్పుడంటే 1946 December 9. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి రాజేంద్ర ప్రసాద్ అండి. రాజేంద్ర ప్రసాద్. వెన్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హెల్డ్? ఎప్పుడు జరిగింది అంటే 9th December 1946. సేమ్ రిపీటెడ్. నెక్స్ట్ మనకి 38th క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ విచ్ రోడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? డిప్యూటీ చైర్మన్ ఎవరంటే మనకి హెచ్సి ముఖర్జీ అండి. డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే మనకి హెచ్సి ముఖర్జీ. వెన్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది చూడండి. మీకు 1947 ఆగస్టు 15న మనకి ఇండిపెండెంట్ వచ్చింది. మనం ఆగస్టు 15న జెండా ఎగరేసాం కదా. సో కాబట్టి మనకి ఏమి ఉండాలి, ముందుగానే మనం జెండాను ఆవిష్కరించుకోవాలి. కాబట్టి 22 జూలై 1947నే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం మనం జెండా ఎగరేస్తున్నాం కాబట్టి జెండా ఖచ్చితంగా అంతకు ముందే వీళ్ళు అమలు చేసి అడాప్ట్ తీసుకుని ఉంటారు. కాబట్టి జూలై 22 తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ డేట్ 22 జూలై 1947. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ భారత రాజ్యాంగ పితామహుడు ఎవరని పిలుస్తారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా ఫస్ట్ లా మినిస్టర్, ఫస్ట్ న్యాయశాఖ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఇండిపెండెంట్ ఇండియా చూడండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆఫ్టర్ లేదా ఇండిపెండెంట్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ఇండియా కాన్స్టిట్యూషన్ ఇస్ కరెక్ట్? ఏది కరెక్ట్ అంటున్నాడు? ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ మెనీ కాన్స్టిట్యూషన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే భారత రాజ్యాంగం చూసినట్లయితే అనేక దేశాల నుండి సారాంశాన్ని తీసుకొని మన రాజ్యాంగంలో రాయడం జరిగింది. లేకపోతే మనం ఏం చేసామంటే యాడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ మెనీ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూద్దాం. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. రాంగ్. ఇట్ ఈస్ మేడ్ ఓన్లీ బేస్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. ఇక్కడ నుండి చూడండి, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని నుండి 250 ఆర్టికల్స్ని మనం తీసుకోవడం జరిగిందండి. అయితే దీన్ని జెరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారండి. మనం
జెరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ 1935 యాక్ట్ ఉందా, దాన్ని మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి జెరాక్స్ కాపీ అని పిలుస్తాం. అదేవిధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా పిలుస్తామంటే బ్యాగ్ ఆఫ్ బారోయింగ్, మనం తీసుకున్నాం వేరే స్టేట్స్ నుండి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డే is celebrated constitutional day in India? 26th November. ఏ is your answer. నెక్స్ట్, when is the constitution day celebrated? భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 26th January. సి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కన్సిడర్డ్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా? దేన్ని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సుప్రీం లా ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 46th క్వశ్చన్, అసర్షన్ రీజనింగ్ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ 26th January 1950. వెరీ గుడ్. మనకి 26th January 1950 అమల్లోకి రావడం జరిగింది. 26th రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్. అయితే చూడండి, ఏకి బి అనేది ఆర్ అనేది సరైన ఎక్స్ప్లెనేషన్ కాదండి. కాబట్టి డి ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకు కాదంటే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిందా? జస్ట్ 26 Januaryని రిపబ్లిక్ డే అని పిలుస్తారని చెప్పడం జరిగింది అంతే. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ టు గివ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ ఇండియా? ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ ఎంఎన్ రాయ్ అనే పర్సన్ ఫస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఉండాలని ఫస్ట్ మనకు ఐడియా ఇచ్చింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్. హూ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇండియన్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఎంఎన్ రాయ్. ఇక్కడతో మనకు చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అయిపోయిందండి. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పటికి మనకి 30 minutes అయింది. సో మరొక 30 minutesలో చూసినట్లయితే 1 hour మన టార్గెట్ అండి. సో 30 minutes అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ మీకు ఎక్కువ బిట్స్ కవర్ చేయాలి కాబట్టి నేను 1 hour వీడియోని ప్లాన్ చేస్తున్నానండి. తర్వాత సెకండ్ టాపిక్ చూసినట్లయితే సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎక్కడి నుండి ఏం తీసుకున్నాం అనేది కూడా చాలాసార్లు ఇంపార్టెంట్ అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా? యూకే నుండి ఏం తీసుకున్నామంటే చూడండి, ఫస్ట్ మనకి సింగిల్ సిటిజన్షిప్ అండి. ఇక్కడ మనకి సింగిల్ సిటిజన్షిప్ ఎక్కడి నుండి తీసుకున్నామంటే యూకే. కింగ్ ఒక్కడే ఉంటాడు కాబట్టి సింగిల్ సిటిజన్షిప్ యూకే నుండి తీసుకున్నామండి. యూకే సింగిల్ సిటిజన్షిప్. ఓకేనా? తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ చూసినట్లయితే ప్రాథమిక విధులు అంటారు. ప్రాథమిక విధులు చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ని రష్యా నుండి తీసుకోవడం జరిగింది. కాంకరెంట్ లిస్ట్ చూసినట్లయితే మనకి ఆస్ట్రేలియా, ఉమ్మడి అధికారాలు అంటారు. డిపిఎస్పి చూసినట్లయితే ఐర్లాండ్ అండి. ఒక్కసారి చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ. ఫస్ట్ మనకి సిటిజన్షిప్ చూసినట్లయితే యూకే, ఇంగ్లాండ్ నుండి తీసుకున్నాం యూకే. తర్వాత డిపిఎస్పి చూసినట్లయితే ఐర్లాండ్. ఐడిపిఎస్పి గుర్తుపెట్టుకోండి, లేదంటే డిపిఎస్పి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ చూసినట్లయితే యుఎస్ఎస్ఆర్, రష్యా. కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి అధికారాలు చూసినట్లయితే ఆస్ట్రేలియా. సో ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకా మరికొన్ని డిస్కస్ చేద్దాం. ద ఫీచర్ ఆఫ్ క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ బారోడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? మనకి క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ అనే సిస్టమ్ని ఎక్కడి నుండి మనం తీసుకున్నాము అంటే కెనడా నుండి తీసుకోవడం జరిగిందండి. కెనడా. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్, కెనడా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా, a quasi-federal system government is federal system with a strong central government. ఇక్కడ మనకు చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ సెంటర్ అనే ప్రిన్సిపల్ని ఎవరు చెప్తారు అంటే మనకి కెనడా అండి. స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ఫీచర్ is borrowed from the Constitution of Canada. The distribution of powers in the quasi-federal form of government is carried between the central government and state government. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. కెనడా సి మనకి క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ అనే సిస్టమ్ని ఎక్కడ నుండి తెచ్చుకున్నాము అంటే కెనడా నుండి. స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయండి. సి అంటే సెంట్రల్, స్ట్రాంగ్ సెంట్రల్. కెనడా నుండి
స్ట్రాంగ్ సెంట్రల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాము అని గుర్తుపెట్టుకోండి. కెనడా ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, డి ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ. మనకి జ్యుడిషియల్ రివ్యూ అనే చూసినట్లయితే జ్యుడిషియల్ రివ్యూని ఎక్కడి నుండి తీసుకున్నామంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి చూసినట్లయితే మనం జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఈ జ్యుడిషియల్ రివ్యూని చూసినట్లయితే ఆర్టికల్ 13లో మనం పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఆర్టికల్ 13 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. తర్వాత ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్క్లూడ్స్ బారోడ్ ఫీచర్స్ ఫ్రమ్ హౌ మెనీ కంట్రీస్. ఎన్ని దేశాల నుండి మనం ఈ డిఫరెంట్ ఫీచర్స్ని తీసుకున్నాము అంటే మనకి 10 కంట్రీస్ నుండి తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం రాయడానికి వివిధ దేశాల యొక్క రాజ్యాంగం నుండి కొన్ని అంశాలను తీసుకోవడం జరిగింది. అవి ఎన్ని దేశాల నుండి అంటే 10 దేశాలండి. 10 దేశాలు. అవి ఏంటంటే ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, జపాన్, సోవియట్ యూనియన్ రష్యా, యూకే, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్ అండి. నెక్స్ట్, విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ బై ద ఇండియా ఫర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇక్కడ మనకి చూడండి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. మనకి దీన్ని మనం ఏ కంట్రీ నుండి తీసుకున్నాము అంటే ఫ్రాన్స్ నుండి తీసుకున్నామండి. LEF లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ 3 భావాలు అనేవి ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే ఫ్రాన్స్ అండి. సో ఆప్షన్ ఏమవుతుంది, ఏ. చూడండి ఇక్కడ క్లియర్గా. DPSP మీకు ఆల్రెడీ తెలుసు. DPSP ఇప్పటివరకు చెప్పుకున్నాను, ఐర్లాండ్ అండి DPSP. ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా అని తెలుసు. ఫండమెంటల్ రైట్స్ అనేవి సో అమెరికా అని. బైకామరలిజం బై అనేది 2 ఉంది కాబట్టి బ్రిటన్ అని గుర్తుపెట్టుకోండి. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ చూసినట్లయితే ఆస్ట్రేలియా. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. LEF లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఏ దేశం నుండి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ద ఐడియా ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఎక్కడి నుండి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ విధంగా LEF అని గుర్తుపెట్టుకోండి. F అంటే ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏది సోర్స్ కాదంటే చూడండి, అమెరికా నుండి తీసుకున్నాం, అదేవిధంగా ఐర్లాండ్ నుండి తీసుకున్నాం, ఫ్రాన్స్ నుండి తీసుకున్నాం, డెన్మార్క్ నుండి ఏమీ తీసుకోలేదండి. సో ఆప్షన్ ఏ. ఇక్కడ నాట్ ఏ సోర్స్ అన్నాడు కాబట్టి ఏ. ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద విచ్ కంట్రీ. మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని కాన్సెప్ట్ను మనం ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఇండైరెక్ట్ ఎలక్షన్ జరగాలని ఆ కాన్సెప్ట్ని ఎక్కడి నుండి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ బీన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెరైవ్డ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 5-year ప్లాన్. 5-year ప్లాన్స్ ఎక్కడి నుండి తీసుకున్నామంటే రష్యా నుండి తీసుకోవడం జరిగిందండి. రష్యా నుండి మనం 5-year ప్లాన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇన్ ఇండియా ద మోడల్ ఆఫ్ 5-year ప్లాన్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద USSR. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఎవరు ఉండేవాళ్ళంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే మనకి చైర్మన్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ 5-year ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఉండేవాళ్ళు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ 5-year ప్లాన్స్ అనేవి ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే రష్యా నుండి. నెక్స్ట్ మనకి ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే అమెరికా. ఇవి ఎక్కడి నుండి ఉంటాయంటే మనకి పార్ట్ 3లో ఉంటాయండి. ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే పార్ట్ 3లో ఉంటాయి. ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయండి. ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయి. ఇది ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే ప్రాథమిక హక్కులని అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూడండి. 59 విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. జర్మనీ నుండి ఏం తీసుకున్నామని అడుగుతున్నారు. జర్మనీని చూసినట్లయితే
ఎమర్జెన్సీ టైంలో మనకి సస్పెండ్ చేయకూడదు అని సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. కొన్ని ఆర్టికల్స్ మనకి సస్పెండ్ చేయమండి. రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడాను డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో మనకి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసే కాన్సెప్ట్ని ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే జర్మనీ నుండి తీసుకోవడం జరిగింది. మనకి ఎమర్జెన్సీ ఆర్టికల్ చూసినట్లయితే ఆర్టికల్ 352, 356, 360 అండి. ఇలా 3 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఆర్టికల్ 352, 356, 360. ఆర్టికల్ 360 ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కోసం చెప్తుంది. ఆర్టికల్ 352 చూసినట్లయితే నేషనల్ ఎమర్జెన్సీ కోసం చెప్తుంది. 56 చూసినట్లయితే మనకి ప్రెసిడెంట్స్ రూల్ గురించి చెప్తుందండి. ఇక్కడ చూడండి, మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేసే కాన్సెప్ట్ని మనం జర్మనీ నుండి తీసుకోవడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ అనేది చూసినట్లయితే పార్ట్ 18లో ఉంటుందండి. పార్ట్ 18లో ఉంటాయి ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 నుండి 360 అండి. ఓకేనా. నెక్స్ట్, ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ దీస్ కాన్స్టిట్యూషన్. మనకి ఏంటంటే రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడి నుండి తీసుకున్నామంటే బ్రిటిష్ అండి. రూల్ ఆఫ్ లా అని ఎక్కడి నుండి తీసుకున్నామంటే బ్రిటిష్ నుండి. నెక్స్ట్, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎక్కడి నుండి అంటే బ్రిటన్ అండి. బ్రిటన్ నుండి మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనేది బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్. ఇప్పటివరకే చెప్పడం జరిగింది. సి స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకున్నాను. స్ట్రాంగ్ సెంటర్ ఆప్షన్ బి. ఐర్లాండ్ నుండి డిపిఎస్పి, యూఎస్ఏ నుండి చాలా తీసుకున్నాం. అదేవిధంగా బ్రిటన్ గురించి ఒకసారి ఒక్కొక్క దేశం నుండి ఏమేమి తీసుకున్నామో ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి బ్రిటన్ లేదా యూకే అన్నా ఇంగ్లాండ్ అన్నా ఇవన్నీ ఒకటేనండి. ఇక్కడ బ్రిటన్ అన్నా యూకే అన్నా ఇంగ్లాండ్ అన్నా ఒకటే. మనకి బ్రిటన్ నుండి చూసినట్లయితే పార్లమెంట్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, నెక్స్ట్ రిట్స్, అదేవిధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకామరలిజం అనే ఈ 8 అంశాలను కూడాను ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే మనకి ఇంగ్లాండ్ నుండి తీసుకోవడం జరిగిందండి. సింపుల్గా పార్లే బిస్కెట్ అంటారు కదా. పార్లే బిస్కెట్, పి అంటే పార్లమెంటు, బిస్కెట్ అంటే బి అంటే బైకామరలిజం, సి అంటే మనకి క్యాబినెట్ సిస్టమ్ అనేది ఉంటుందండి. లేదా సిటిజన్షిప్ అని చెప్పచ్చు. పార్లే బిస్కెట్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పార్లమెంటు ఒకసారి చూడండి. పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రోగ్రెటివ్ రిట్స్, అదేవిధంగా బైకామరలిజం. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి అంటే ఇంగ్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ చూసినట్లయితే డిపిఎస్పి, అదేవిధంగా మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, మెంబర్ ఆఫ్ నామినేషన్ రాజ్యసభ, మెంబర్స్ నామినేషన్ టు ద రాజ్యసభ బై ది ప్రెసిడెంట్ చేత నామినేట్ అవుతారనే కాన్సెప్ట్ని ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ అడుగుతున్నది ఐర్లాండ్ నుండి డిపిఎస్పి గురించి ఎక్కువ అడుగుతున్నాడండి. తర్వాత అమెరికా చూసినట్లయితే 7 అంశాలను తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. మనకి ప్రెసిడెంట్ని తొలగించే పద్ధతి అని ఏమంటామంటే ఇంపీచ్మెంట్ అంటాం. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అదేవిధంగా ఫంక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ గురించి, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జ్, ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత కెనడా చూసినట్లయితే ఇప్పటికే వరకు చెప్పుకున్నాం స్ట్రాంగ్ సెంటర్ అని. రెసిడ్యువల్ పవర్స్ విత్ సెంట్రిఫ్యూగల్ ఫార్మ్ ఫెడరలిజం విత్ ద సెంటర్ ఈజ్ స్ట్రాంగ్ దెన్ స్టేట్స్. సెంటర్ అపాయింట్స్ ద గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్. మనకి గవర్నర్స్ని అపాయింట్ చేసింది ఎవరు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఆ సెంటర్ అపాయింట్స్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నామంటే కెనడా అండి. తర్వాత అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది చూసినట్లయితే కెనడా అండి. ఆస్ట్రేలియా నుండి చూసినట్లయితే మనకి ఆస్ట్రేలియా, సిజిఎల్ అని గుర్తుపెట్టుకుంటే
ఆస్ట్రేలియా CGL, సి అంటే కాంకరెంట్ లిస్ట్, మనకి జి అంటే జాయింట్ సిట్టింగ్, అదేవిధంగా ఎల్ అంటే మనకి ఫ్రీడమ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా చూసినట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి అధికారాల గురించి, అదేవిధంగా ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్ కోసం, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ కోసం ఆస్ట్రేలియా చెప్తుంది. తర్వాత USSR రష్యా గురించి చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా మనకి ఇక్కడ ద ఐడియల్ ఆఫ్ జస్టిస్, సోషల్ ఎకనామిక్, SEP సోషల్ ఎకనామికల్ పొలిటికల్, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రియంబుల్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇది రష్యా నుండి తీసుకున్నాం. అదే ఫ్రాన్స్ నుండి చూసినట్లయితే LEF లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఫ్రాన్స్. ది కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఫ్రాన్స్. అదేవిధంగా జర్మనీ చూసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేయొచ్చు అనే అధికారాన్ని మనం జర్మనీ నుండి తీసుకోవడం జరిగింది. తర్వాత సౌత్ ఆఫ్రికా చూసినట్లయితే ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ అనేది మనం తీసుకున్నాం. అదేవిధంగా ఎప్పుడు చేసే అమెండ్మెంట్ యాక్ట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే మనకి సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఎమెండ్ చేస్తున్నాము అంటే సవరిస్తున్నాము అంటే ఆర్టికల్ 368 ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కాన్స్టిట్యూషన్ని సవరిస్తున్నాం. దాన్ని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 368. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ మనకి జపాన్ చూసినట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉండే ఫటాఫట్ మనం ఫాస్ట్గా క్వశ్చన్ చేసేవచ్చు. ఇంకా ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఫీచర్ టేకెన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చెప్పాను CGL అని గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా అని. సో ఎల్ అంటే ట్రేడ్ అని గుర్తుపెట్టుకోండి, ట్రేడ్, ఓకేనా. సి అంటే కాకపోతే కాంకరెంట్ లిస్టు, అదేవిధంగా కామర్స్ అండ్ ట్రేడ్ అని గుర్తుపెట్టుకోండి. జి అంటే జాయింట్ సిట్టింగ్ అని. నెక్స్ట్ 64 చూసినట్లయితే ఫ్రమ్ విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫీచర్స్ బారోడ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ మనకి అమెరికా. మనకి ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అమెరికా. యూఎస్ఏలో ఏముంది కంటే అమెరికన్ అదే ఏ ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఫండమెంటల్ డ్యూటీస్ సింపుల్గా చూడండి, మనకి రష్యా నుండి. అదేవిధంగా లిబర్టీ LEF వెంటనే ఫ్రాన్స్ అని గుర్తు రావాలి, డి ఫ్రాన్స్ F. తర్వాత చూడండి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. F అంటే ఇదిగోండి సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, LEF లీఫ్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే LEF అని గుర్తుపెట్టుకోండి. F అంటే ఫ్రెటర్నిటీ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. F అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత DPSP మీకు ఆల్రెడీ DPSP తెలుసు, ఐర్లాండ్ అండి, C. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా చూసినట్లయితే మనకి UK. బి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ పార్లమెంటరీ గవర్నమెంట్. పార్లమెంటరీ చూసినట్లయితే మనకి ఇంగ్లాండ్ అండి, ఇంగ్లాండ్ పార్లమెంట్. నెక్స్ట్ ఇంగ్లాండ్ పార్లమెంట్ అంటారు కదా, సో కాబట్టి పార్లమెంట్ అనేది ఎక్కడ నుండి ఇంగ్లాండ్. అమెరికా ప్రెసిడెంట్ అంటారు కాబట్టి ప్రెసిడెంట్ అనేది అమెరికా, అలా గుర్తుపెట్టుకోండి మీకు సింక్ అవుతాయి. చూడండి మళ్ళీ సేమ్ ఫ్రెటర్నిటీ అన్నాడు, ఫ్రెటర్నిటీ అంటే ఫ్రాన్స్ అయిపోయింది ఆన్సర్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ నుండి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనకి వెంటనే గుర్తు రావాలి, సోవియట్ యూనియన్, రష్యా అండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ మెన్షన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఎక్కడ నుండి జర్మనీ. సో ఇక్కడతో మనకి ఏమైందంటే 73 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యండి. పాలిటీలో ఫస్ట్ 2 టాపిక్స్ అనేవి క్లియర్ కట్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మనకి కంటిన్యూస్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.